హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయిని. ఈరోజు నేను మీ ముందుకి ఒక యాత్రతో వచ్చాను. ఆ యాత్ర పేరేంటంటే ఆరుపడే వీడు యాత్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 6 దివ్యక్షేత్రాల కథే ఈ ఆరుపడే వీడు యాత్ర. ఈ ఆరుపడే వీడు యాత్ర ఎలా చేయాలి? మనం ఎక్కడికి చేరుకోవాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? దీనికి సంబంధించి ట్రావెలింగ్‌కి ఎంత ఖర్చవుతుంది? ఫుడ్‌కి ఎంత ఖర్చవుతుంది? స్టేకి ఎంత ఖర్చవుతుందనేది నేను మీకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇవి మొత్తం 6 టెంపుల్స్ ఉన్నాయన్నమాట తమిళనాడులో. ఈ 6 టెంపుల్స్‌కి సంబంధించి నేను మొత్తం 6 ఎపిసోడ్‌లు విడిగా చేసి అప్‌లోడ్ చేస్తాను. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క దివ్యక్షేత్రం గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే వీడియోలో ఆ టెంపుల్ సందర్శించడానికి నాకెంత ఖర్చయిందో కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తాను. మన మనసుకి మానసిక ప్రశాంతత అనేది తగ్గిందనిపించినప్పుడు, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అది ఎవరైనా సరే చిన్న అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, ఆడవాళ్ళవ్వచ్చు, మగవాళ్ళవ్వచ్చు ఎవరైనా సరే మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ ఆరుపడేవిడి యాత్ర చేయండి. మన మనసుకి తెలియని సంతోషాన్ని ఈ యాత్ర అయితే ఇస్తుంది. అదే విధంగా మీ మనసులో కోరుకున్న కోరికలు తీర్చుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం అన్నమాట. దయచేసి మీకు కుదిరితే సోలోగా వెళ్ళండి, లేదా ఫ్యామిలీతోనే వెళ్ళండి. ఎలా వెళ్ళినా సరే ఆరుపడే వీడి యాత్ర చేయడం వల్ల మీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అయితే ఈ ఆరుపడే వీడి యాత్రకు సంబంధించి మొత్తం 6 టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టెంపుల్ అయిన తిరుపరకుండ్రం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటి నుంచి చివరి 6 ఎపిసోడ్ వరకు ఏ ఎపిసోడ్ కూడా మీరు మిస్ అవ్వకుండా క్లియర్‌గా చూడండి. నేను ప్రతి వీడియో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యాత్ర మనం కంప్లీట్‌గా చేసుకోవడానికి మెయిన్ సిటీ వచ్చేసి మదురై సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మదురైలో మనకి ట్రాన్స్‌పోర్టేషన్స్ బాగుంటది. ఎయిర్‌పోర్ట్ ఉంది. ప్లస్ ట్రైన్ కూడా మనకి అన్నిటికి అవైలబుల్‌గా ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు నా మదురై టెంపుల్ నైట్ టైం దర్శనం అయిపోయిందనమాట. నేను ఇంకా ఆ రోజు రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి బాగా ఫ్రెష్ అయిపోయి నా రూమ్ నుంచి పెరియార్ బస్ స్టాండ్కి వచ్చాను అనమాట. పెరియార్ బస్ స్టాండ్ నుంచి 48D అనే ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు మనకి పెరియార్ బస్ స్టాండ్ నుంచి తిరుపరకుండ్రం ఉంటుంది అనమాట. పెరియార్ బస్ స్టాండ్ నుంచి తిరుపరకుండ్రంకి బస్ టికెట్ వచ్చేసి 27 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. బస్సు దిగిన వెంటనే రైట్ సైడ్ నడుచుకుంటూ వస్తే మనకి ఆర్చ్ కనపడుతుంది అనమాట. ఈ ఆర్చ్ ఈ సర్కిల్ అంతా ఉంటుందన్నమాట. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్ నడుచుకుంటూ వస్తుంటే ఇదే మనకి కనపడే తిరుపరకుండ్రం టెంపుల్ అనమాట. కొండను తొలిచి గుడిగా కట్టిన ఈ తిరుపరకుండ్రం జస్ట్ బస్సు దిగిన దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఆరుపడే వీడి యాత్రలోని మొదటి దేవాలయమైన తిరుపరకుండ్రం దేవాలయం దగ్గర మనం ఉన్నాము. స్వామివారి దర్శనం చేసుకొని ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం సురపద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత మురుగన్ స్వామి ఇక్కడే దేవేంద్రుడి కుమార్తె అయిన దేవసేనని వివాహం చేసుకున్నారు. అందువల్ల ఈ క్షేత్రం మురుగన్ స్వామివారి దివ్య కళ్యాణ క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ గుడి ఒక అద్భుతమైన రాతి గుహాలయం అన్నమాట. కొండని తొలిచి చాలా బాగా నిర్మించారు ఈ గుడిని. ఈ దేవాలయానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర కూడా ఉంది. ఇక్కడ మురుగన్తో పాటు శివుడు, విష్ణువు మరియు ఇతర దేవతల సన్నిధులు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం స్కంద షష్ఠి మరియు పంగుని ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆ టైంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడితో ఆరుపడే వీడి యాత్రలో మొదటి దేవాలయం తిరుపరకుండ్రం టెంపుల్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ బస్సు ఎక్కాను. అక్కడ నుంచి పెరియార్ బస్ స్టాండ్కి బస్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట. తిరుపరకుండ్రం దర్శనం వచ్చేసి నాకు 30 మినిట్స్లో అయిపోయింది. అంటే ఎలా అంటే నేను మదురై నుంచి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ అయ్యాను. టెంపుల్కి 6 కల్లా వచ్చేసాను అనమాట. 6 కల్లా టెంపుల్కి వచ్చేసిన తర్వాత క్యూ లైన్లు అదంతా కూడా చాలా ఫ్రీగా ఉంది. నార్మల్ డేస్లో మీకు 10-15 మినిట్స్లో దర్శనం అయిపోద్ది. వీకెండ్స్లో ఇంకొంచెం లేట్ అవుతుంది. మీకు కుదిరితే మదురై నుంచి ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు టైం సరిపోతుంది. మంగళవారం ఆ టెంపుల్ కొంచెం రష్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు మార్నింగ్ దర్శనం అయిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడితో ఆరుపడే వీడి యాత్రలోని మొదటి దేవాలయం అయిన తిరుపరకుండ్రం దర్శనాన్ని మనం చేసుకున్నాము. అదేవిధంగా ఆరుపడే వీడి యాత్రలో రెండవ దేవాలయం అయిన తిరుచెందూరు గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీ సోలో సంచారి సాయిని.
నేను మీ సోలో సంచారి సాయి. ఆరుపడేవిడి యాత్రలో భాగంగా మొదటి దేవాలయమైన తిరుపరకుండ్రం టెంపుల్ని మనం లాస్ట్ వీడియోలో దర్శనం చేసుకొని, ఇప్పుడు ఆరుపడేవిడి యాత్రలో రెండవ దేవాలయమైన తిరుచెందూరుని ఎలా దర్శించుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తిరుపరకుండ్రం నుంచి మదురైకి 9 గంటలకల్లా చేరుకున్నాను. మదురై వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మదురై నుంచి తిరుచెందూరుకి డైలీ 11 గంటలకు, ఉదయం 11 గంటలకు ఒక ట్రైన్ ఉంటుందన్నమాట. నేను సోలోగా వెళ్ళాను కాబట్టి నేను ఆ ట్రైన్కి తిరుచెందూరు వెళ్ళిపోయాను. మీరు ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా మీకు ఇబ్బంది అనుకుంటే మదురై నుంచి తిరుచెందూరుకి డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి. బస్కి ట్రైన్కి ఒకటే జర్నీ పడుతుంది. కాకపోతే ఏంటంటే ట్రైన్కి ₹105 టికెట్ ఛార్జ్ చేస్తారు. బస్కి వచ్చేసి ₹250 ఛార్జ్ చేస్తారు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దానికి వెళ్ళండి. నేనైతే మదురై నుంచి తిరుచెందూరుకి 11 గంటలకి ట్రైన్ ఎక్కి సాయంత్రం 5 గంటలకి తిరుచెందూరు చేరుకున్నాను. తిరుచెందూరు గుడికి సంబంధించిన స్థల పురాణం ఏంటి, ఆ గుడి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మన ఆరుపడేవిడి యాత్రలో రెండవ దేవాలయం ఈ తిరుచెందూరు దేవాలయం. అన్ని మురుగన్ ఆలయాలు కొండ మీద ఉంటే ఈ ఆలయం మాత్రం సముద్ర తీరాన ఉంటుంది. ఆ సముద్ర తీరాన ఉండడానికి కారణం ఒక చరిత్ర. ఆ చరిత్ర ఏంటంటే, ఒకప్పుడు అసురుల రాజు అయిన సూరపద్ముడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి వరాల్ని పొందుతాడు. ఆ వరం వల్ల అపారమైన శక్తిని సంపాదించి ప్రజల్ని, దేవతల్ని హింసించసాగాడు. అయితే ప్రజలు, దేవతలు అందరూ కలిసి ఈ హింస తట్టుకోలేక శివుణ్ణి ప్రార్థించి, అయ్యా మమ్మల్ని ఇట్లా హింసిస్తున్నాడు, దయచేసి అతను అంతం చేయండి అయ్యా అని చెప్పి అందరూ కలిసి శివుణ్ణి రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇంకా శివుడు తన మూడో కంటి నుంచి ఒక 6 దివ్య జ్యోతులు వెలువడతాయన్నమాట. ఆ వెలువడిన 6 శక్తులు 6 శిశువులుగా మారి, ఆ శిశువులు కాస్త మన మురుగన్ స్వామిగా అవతరిస్తారనమాట. ఇక సూరపద్ముని అంతం చేయాలని చెప్పి తిరుచెందూరులో మన మురుగన్ స్వామి తన సేనతో మొత్తాంతో కలిపి స్కెచ్ చేస్తాడనమాట. స్కెచ్ చేసిన తర్వాత 6 రోజులు ఇద్దరికి హోరాహోరీగా వారు జరుగుతుందనమాట. 6 రోజులు యుద్ధం జరిగిన తర్వాత షష్ఠి రోజున సూరపద్ముడిని మురుగన్ స్వామి అంతం చేస్తాడు. అదే రోజున ఇక్కడ భక్తులందరూ దాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి మరియు సురసంహారంగా ఒక ఉత్సవంలాగా జరుపుకుంటారనమాట. అయితే తమిళనాడు ప్రజలు మురుగన్ స్వామిని చాలా బాగా విశ్వసిస్తారనమాట. ఈ విషయంలో అత్యధికంగా దర్శనం చేసుకున్న టెంపుల్స్‌లో పళని మొదటి స్థానం ఉంటే, రెండో స్థానంలో ఖచ్చితంగా తిరుచెందూరు ఉంటుంది. తిరుచెందూరు రెండో స్థానంలో ఉండడానికి కారణం ఇక్కడ స్వామివారి లీలలు మరియు మహిమలు చాలానే ఉన్నాయి. వాటిలో మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవడానికి ఎలా అంటే, సురపద్మునితో యుద్ధం చేసిన తర్వాత మురుగన్ స్వామి సేనకి దాహం వేస్తుందనమాట. దాహం వేస్తే వాళ్ళకి చుట్టూ సముద్రం ఉంటుంది. ఇక విప్పునూరయ్యేసరికి స్వామి ఇట్లా మాకు దాహం వేస్తుందనితే స్వామివారు ఏం చేస్తారంటే తన చేతిలో ఉన్న వేళ్ళు, ఆ వేలంటే స్వామివారి ఆయుధంతో నేలపై ఒక గుచ్చంగానే ఒక మంచినీటి వాటర్ బావి లాంటిది ఒకటి రెడీ అవుతుందనమాట. దాన్నే ఇక్కడ నాలిక్ కెనాల్ అంటారు. నాలిక్ కెనాల్ అనేది ఇక్కడ తిరుచెందూరుకు వచ్చిన భక్తులందరూ సముద్రంలో స్నానం చేసిన తర్వాత నాలిక్ కెనాల్‌కెళ్ళి మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేస్తారు. చుట్టూ సముద్రం వాటర్ ఉంటే మళ్ళీ మధ్యలో ఎంత జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదనమాట సముద్రానికి. అక్కడ మాత్రం మంచినీళ్ళొస్తాయి. అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. అదేంటంటే స్వామివారి లీలగా ఇక్కడ భక్తులు పరిగణిస్తారు. రెండో విషయం ఏంటంటే, పూర్వం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కొంతమంది తిరుచెందూరుని పరిపాలించారనమాట. వాళ్ళు పరిపాలించినప్పుడు ఇక్కడ లోకల్స్‌కి వాళ్ళకసలు పడేది కాదు. లోకల్స్ చాలా వరకు ఫైట్ చేసి, మీరు మా దేశం వదిలి వెళ్ళాల్సిందని చెప్పి గట్టిగా ఫైట్ చేసి, వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఇక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయినప్పుడు, వాళ్ళేం చేశారంటే ఆలయాల్ని డెస్ట్రాయ్ చేయాలి, ఎట్లాగైనా సరే ఈ ఆలయాన్ని నాశనం చేయాలని చెప్పి నాశనం చేసి, లోపల ఉన్న స్వామివారి విగ్రహాన్ని వాళ్ళ షిప్‌లో ఎక్కించుకొని తీసుకెళ్తారనమాట. అయితే షిప్‌లో ఎక్కించుకొని తీసుకెళ్ళిన సగం దూరం వెళ్ళంగానే, నడి సముద్రంకి వెళ్ళంగానే సముద్రం మొత్తం ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోతుంది. వీళ్ళకేం అర్థం కాదు. వీళ్ళకేం అర్థం కాకపోతుంటే ఇక పడవ ఆల్మోస్ట్ తిరగబడే టయానికి ఇంక వాళ్ళలో ఒకడుండి, "ఇట్లా మనం స్వామివారి విగ్రహాన్ని తెచ్చాను. మేబీ దానివల్ల ఇలా జరుగుతుందేమో. ఈ విగ్రహాన్ని మనం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం" అని చెప్పి స్వామివారి విగ్రహాన్ని నడి సముద్రం వాళ్ళు వదిలేసి ఇంక అక్కడి నుంచి పారిపోతారనమాట. ఇంకో విషయం ఏంటంటే 2004 డిసెంబర్ 26న సునామీ వచ్చింది. అది మనందరికీ తెలుసు. సునామీ వచ్చినప్పుడు చెన్నై, వెలంకిని, కన్యాకుమారి లాంటి పెద్ద పెద్ద పట్టణాలు గూడా ఆ సునామీలో దాదాపు 8,000 మంది చనిపోయారనమాట. అంత పెద్ద సునామీ వచ్చినప్పుడు సముద్ర ఒడ్డున తిరుచెందూరు టెంపుల్‌కి మాత్రం చెక్కు చెదరలేదు. దాన్ని బట్టి మనం మరి స్వామివారి లీలని అర్థం చేసుకోవచ్చనమాట. అంటే అంత పెద్ద సునామీ వచ్చినా గూడా తిరుచెందూరు ఆలయాన్ని ఒక్క అల గూడా తాకలేదు. కాబట్టి భక్తులు ఇలాంటి చిన్న చిన్న నమ్మకాలనే బేస్ చేసుకొని స్వామివారు మోస్ట్ పవర్‌ఫుల్ అని చెప్పి నమ్ముతారు. అందుకే తిరుచెందూరు ఆలయం తమిళనాడులోనే ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంగా వెలుగొందింది. నేను తిరుచెందూరులో స్టే చేయాలని చెప్పి ఈవినింగ్ చేరుకొని, ఆ రోజు నైట్ అంతా టెంపుల్ దగ్గరే ఉన్నాను. టెంపుల్‌లోని అన్నదాన సత్రంలో భోంచేసి, ఆలయ పరిసరాలు మొత్తం శుభ్రంగా తిరిగి, అక్కడే ఒక చిన్న రూమ్ తీసుకొని స్టే చేసి,
ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యాను. నేను ఎర్లీ మార్నింగ్ 4 కల్లా ఫ్రెష్ అయ్యి క్యూ లైన్‌లోకి వెళ్ళిపోయాను. క్యూ లైన్‌లో ఏంటంటే ఫోన్ అలో ఉంటుంది. బట్ బయటికి తీయకూడదనమాట. 4 కల్లా క్యూ లైన్‌లోకి వెళ్ళిపోయి దర్శనానికి రూ. 100 టికెట్ దర్శనం క్యూ లైన్‌లోకి అయితే నేను వచ్చేసాననమాట. రూ. 100 దర్శనం కంటే ఫ్రీ దర్శనం చాలా ఘోరంగా ఉంటది కాబట్టి మీరు రూ. 100 దర్శనానికి వెళ్ళిపోండి బెటరు. అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి 4:30 కల్లా క్యూ లైన్లోకి వస్తే నాకు 9:30కి దర్శనం అయిందనమాట. అంటే మొత్తం టోటల్గా 5 అవర్స్ పట్టిందనమాట. సమ్మర్ సీజన్లో ఇలా ఉంటుందని చెప్పి నాకైతే తెలియదు. మీరు ఎవరన్నా తిరుచెందూరు రాదలుచుకుంటే నైట్ టైం ఇక్కడ చేరుకొని మధుర నుంచి మనకి ఆఫ్టర్నూన్ 11కి ట్రైన్ ఉంటుంది అనమాట. అది ఎక్కితే ఈవినింగ్ 4కి వస్తుంది. ఆ రోజు రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ దర్శనానికి రావడం చాలా బెటర్. కానీ మనం ఎంతసేపు దాదాపు 5 గంటలు 6 గంటలు క్యూలో ఎలా ఉన్నామో లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి వారి విగ్రహాన్ని చూస్తే అదంతా మర్చిపోతాం. మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత అందంగా నవ్వుతూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ దర్శనం కోసం మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ రాదు. అందరూ కూడా తిరుచెందూరు రండి, స్వామివారిని దర్శించుకోండి. నా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నేను తిరుచెందూరు నుంచి మదురైకి డైరెక్ట్ ఏసీ బస్ ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. ఈ బస్ నాకు 250 రూపీస్ ఛార్జ్ అయింది. ఇక్కడితో ఆరుపడే విడి యాత్రలో రెండో దేవాలయమైన తిరుచెందూరు దేవాలయ దర్శనం మనం కంప్లీట్ చేసుకున్నాము. మీరు తిరుచెందూరు రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ స్టే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే తిరుచెందూరు దర్శనం అంత ఈజీగా అవ్వదు. ఖచ్చితంగా మీకు రూ. 100 దర్శనం చేసుకున్నా కూడా 5 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మీరు స్టే ప్లాన్ చేసుకోండి. నేను 11 గంటలకి మదురై నుంచి సాయంత్రం 5 గంటలకు తిరుచెందూరు చేరుకున్న తర్వాత నేను ఖచ్చితంగా స్టే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే దర్శనం చాలా లేట్ అవుతుంది ఇక్కడ. మనం చుట్టూ పరిసరాలు చూడడానికి కూడా ఒక డే అనేది ఖచ్చితంగా పడుతుంది. నేను సాయంత్రం 5 గంటలకు చేరుకుని ఒక డార్మెటరీలో ఒక లాకర్ తీసుకున్నాను అనమాట. ఒక లాకర్ వచ్చేసి 24 అవర్స్కి మనకి 200 ఛార్జ్ చేస్తారు. అక్కడ మనకి నిద్రపోవడానికి మంచిగా ఫ్యాన్ ఉండి ఒక హాల్ లాగా ఫెసిలిటీ బాగుంటుంది. ప్లస్ ఫ్రెష్ అవ్వడానికి కూడా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట. 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి సపరేట్ లాకర్ ఇస్తారనమాట. ఆ లాకర్లో నా లగేజ్ పెట్టుకుని నేను వెళ్ళి టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చాను అనమాట. అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మీకు పాసిబుల్ ఉంటే నైట్ టైం అన్నదానం కూడా 8 వరకు ఉంటుంది. అన్నదానం కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు రూ. 100 దర్శనం తీసుకోండి. ఫ్రీ దర్శనానికి అస్సలు వెళ్ళొద్దు. అది చాలా కష్టపడతారనమాట. రూ. 100 దర్శనానికి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా క్యూ లైన్లోకి వెళ్ళిపోండి. మీరు 8, 9 కల్లా బయటకు వచ్చేస్తారనమాట. నేను దానికి వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే తిరుచెందూరుకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే స్కామ్స్. ఇక్కడ టెంపుల్‌లో ఉండే పూజారులే స్కామ్ చేస్తారనమాట. మనం రీసెంట్‌గా చూసుకుంటే మన టీవీకే మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ బాగా స్కామ్ జరుగుతుందని కంప్లైంట్స్ తెలుసుకుందాం అని చెప్పి ఆయన వెళ్ళి క్యూ లైన్‌లోకి వెళ్తే ఆయన్నే ఒక పంతులొచ్చి మీరు రూ. 4,000 ఇస్తే మీకు దగ్గరుండి దర్శనం చేపిస్తానంటే ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నారనమాట. రూ. 4,000 ఆ పూజారికి స్కాన్ చేసిన తర్వాత మాస్క్ తీశారనమాట. తీసేసరికి అది ఇష్యూ అయింది. మీకు కూడా తెలుసు రీసెంట్‌గా. కాబట్టి మీరు ఇక్కడ ఎవ్వరికి రూ. 1 కూడా చెల్లించొద్దు. ప్రశాంతంగా రూ. 100 టికెట్ తీసుకోండి. ఒక 4, 5 గంటలు లేట్ అయినా సరే క్యూ లైన్‌లోకి వెళ్ళండి. హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకోండి. లోపల పూజారులు కూడా మీరు రూ. 100 వాళ్ళకి ఇస్తే మీకు విభూది ఇస్తే అవన్నీ ఇస్తారు. అవన్నీ కూడా మీకు వేస్ట్ అనమాట. అవన్నీ కూడా మీరు తీసుకోవద్దు. ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోండి. లేదు మాకు కావాలి అనుకుంటే వాళ్ళకి రూ. 100 ఇచ్చి మీరు అవి తీసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు. రూ. 100 దర్శనం క్యూ లైన్‌లోకి వెళ్ళాను. దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చి ఆలయంకి సంబంధించిన ప్రసాదం కౌంటర్ ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ స్వామివారి ప్రసాదం మనకు కొంచెం కొంచెం ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకొని శుభ్రంగా తినేసి నేను బయటకు వచ్చాను. ఇంతటితో నా తిరుచెందూరు వీడియో కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ సోలో సంచారి సాయి. చేతిలో దండం మాత్రమే ఉంటుంది. దీంతో అందరూ ఆయన్ని దండాయుధపాణిగా పిలవసాగారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయిని. ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరుపడే వీడి యాత్రలోని 3వ దేవాలయం అయిన పళని గుడి గురించి మాట్లాడుకుందాం. పళని దేవాలయం ఎక్కడుంది, దానికి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 దివ్య క్షేత్రాల్లో పళని చాలా ముఖ్యమైన క్షేత్రం. దీనికి సంబంధించిన స్థల పురాణం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
అదీ కాకుండా ఇక్కడ కావడి యాత్రకు సంబంధించిన కథను కూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నేను నా రూమ్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాను ఆరపాలెం బస్ స్టాండ్‌కి. ఆరపాలెం బస్ స్టాండ్ నుంచి మనకి పళనికి డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి. నా బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. మదురై నుంచి పళనికి నాకు రూ. 100 ఛార్జ్ చేశారనమాట. తమిళనాడు బస్సులు కూడా నాకు చాలా భలే డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అవి చాలా బావుంటాయన్నమాట. అలా ఇక నా జర్నీ స్టార్ట్ అయిపోయి నేను ఒక 2 అవర్స్‌లో పళని చేరుకున్నాను. ఇదే పళని బస్ స్టాండు. మదురై నుంచి మనల్ని ఈ బస్ స్టాండ్‌లో డ్రాప్ చేసిన తర్వాత, మనం కొంచెం లెఫ్ట్ సైడు ఇలా నడుచుకుంటా వెళ్తే, ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుందనమాట. ఇలానే ముందుకెళ్ళి లెఫ్ట్ తిరంగానే మనకు ఆ బ్రిడ్జ్ కనపడుతుంది. ఇలా మనం ఈ ఫ్లైఓవర్ మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత, ఇలా కొంచెం ముందుకు రాగానే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటదనమాట. ఆ రోడ్డు వైపు మనం తిరగాలి. తిరిగితే చాలు కొంచెం ముందుకెళ్తే ఈ కార్నర్‌లో ఒక టెంపుల్ ఉంటుందనమాట. ఆ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ ఎదురుగానే పళని ఎంట్రన్స్ ఉంటుందనమాట. ఈ బారికేడ్స్ దాటుకొని స్ట్రెయిట్ వెళ్ళిపోతే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. నేనైతే పళని చేరుకున్నాను. మరి కొద్దిసేపట్లో మెట్ల దారి గుండా దర్శనానికి వెళ్తున్నాను. స్వామివారి దర్శనం చేసుకొని ఆలయ విశేషాలు, స్థల పురాణం ఏంటో నేను మీకు క్లుప్తంగా తర్వాత వివరిస్తాను. పళని మురుగన్ ఆలయంలో మనకి అక్కడ గొప్ప కావడి ఉత్సవం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ కావడి ఉత్సవం వెనకాల చాలా పెద్ద చరిత్రే ఉంది. పూర్వం అగస్త్య మహర్షి తన శిష్యుడైన ఇడుంబన్ను శివగిరి, శక్తిగిరి అనే 2 పవిత్ర కొండలు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఇడుంబన్న ఆ 2 కొండల్ని ఒక దండానికి కట్టి భుజాన మోసుకుంటూ పళని వరకు వస్తారు. అదే సమయంలో జ్ఞానఫలం కథ తర్వాత మురుగన్ స్వామి కోపంతో పళని కొండపైకి వచ్చి తపస్సు చేస్తూ ఉంటాడు. ప్రయాణం మధ్యలో ఇడుంబన్ కొండల కింద ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తర్వాత వాటిని మళ్ళీ ఎత్తాలని ప్రయత్నించగా అవి కదలేదు. అప్పటికే కొండపైన ఒక బాలుడు నిలబడి కనిపిస్తాడు. ఆ బాలుడే మన మురుగన్ స్వామి. అది చూసి ఈ కొండ నాదే అని మురుగన్ చెప్పగా, లేదు తనదని చెప్పి ఇడుంబన్ అతనితో వాదిస్తాడు. చివరికి మురుగన్ మహిమను గ్రహించిన ఇడుంబన్ అతనే కుమారస్వామి అని తెలుసుకొని క్షమాపణ వేడుకుంటాడు. చివరికి అతని భక్తిని మెచ్చిన మురుగన్ స్వామి కావడి మోసుకుంటూ తనని దర్శించుకునే భక్తులందరికీ అనుగ్రహం లభిస్తుందని వరం ఇస్తాడు. అందుకే నేటికి లక్షలాది మంది భక్తులు అక్కడ పళనిలో కావడి మోసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటారు. మీరు వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇక పళని దివ్యక్షేత్ర స్థల పురాణం గురించి మనం తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాల్సిందే. ఒకరోజు నారద మహర్షులు కైలాసానికి వచ్చి శివపార్వతులకి ఒక దివ్యమైన జ్ఞాన ఫలాన్ని సమర్పిస్తారు. ఆ ఫలాన్ని ఎవరికివ్వాలన్న సందేహం రావడంతో శివుడు తన కుమారులైన గణేశుడు, మురుగన్లకు ఒక పోటీ పెడతారు. ప్రపంచం చుట్టూ ముందుగా ఎవరైతే తిరిగి వస్తారో వారికి ఈ ఫలాన్ని ఇస్తానని చెప్తాడు. వెంటనే మురుగన్ తన నెమలి వాహనాన్ని తీసుకొని ముల్లోకాలను చుట్టేందుకు బయలుదేరతారు. కానీ గణేశుడు మాత్రం తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వీరిద్దరే నాకు ప్రపంచం అన్నాడు. గణేశుని జ్ఞానాన్ని మెచ్చిన శివుడు జ్ఞానఫలాన్ని అతనికే ఇస్తాడు. ఇక ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చిన తర్వాత మురుగన్ ఇది చూసి చాలా బాధపడతాడు. కోపంతో తన ఆభరణాలని విడిచిపెట్టేసి ఒక సన్యాసిలా పళని కొండపైకి వెళ్ళి తపస్సు చేయసాగాడు. చేతిలో దండం మాత్రమే ఉంటుంది. దీంతో అందరూ ఆయన్ని దండాయుధపాణిగా పిలవసాగారు. తర్వాత శివపార్వతులు వచ్చి జ్ఞానఫలం కోసం ఎందుకు బాధపడుతున్నావు? నీవే
నీవే నిజమైన జ్ఞానఫలం అని అన్నారు. అంటే నీవే ఫలం, నీవే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానఫలం అనే మాటే కాలక్రమేణా పళనిగా మారిందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి పళని ఆరుపడే విడి యాత్రలో ఒకటిగా, జ్ఞానానికి మరియు వైరాగ్యానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందిందనేది ఇక్కడి స్థల పురాణం. ఫ్రెండ్స్, పళనిలో నా దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది. నేను నడకదారి ద్వారా వెళ్ళాను అనమాట. మార్నింగ్ 10కి క్యూ లైన్లోకి వెళ్తే నాకు కిందకి వచ్చేసరికి 3 అయింది. ఇవాళ సండే అవడం వలన ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. నేనైతే ఈ ఫ్లోటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎప్పుడైనా పళని రాదలుచుకుంటే వీకెండ్స్ అస్సలు రాకండి. పాసిబుల్ ఉంటే నార్మల్ వీక్ డేస్లో రావడానికి ప్లాన్ చేసుకోండి. టెంపుల్లో ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా మార్చేశారనమాట. అంతకుముందు మనం ఎంటర్ అయ్యగానే ఇక్కడ ఎదురుగా గోపురం కనపడుతుంది కదా, గోపురం దగ్గర నుంచి మనకి వినాయకుడి విగ్రహం వెనక నుంచి స్టెప్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఇటు మనం కొంచెం లెఫ్ట్కి వస్తే ఇక్కడ చెప్పల్ స్టాండ్స్, మొబైల్ స్టాండ్స్ మొత్తం ఉంటాయి. మీ మొబైల్, చెప్పులు మొత్తం ఇక్కడే పెట్టుకోండి. ఇలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ అటు వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇటు పక్కకే వస్తాం అనమాట. ఈ మండపం దగ్గరికే వస్తాము. మండపం దగ్గరికి వచ్చినప్పుడు మనకి చెప్పులు, మొబైల్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ ఫోను అండ్ చెప్పల్స్ ఇక్కడే పెట్టుకోండి. అది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడితో నా పళని యాత్ర అయితే కంప్లీట్ అయింది. తిరిగి నేను పళని బస్ స్టాండ్ చేరుకున్నాను. నా మదురై బస్ రానే వచ్చింది. వెంటనే బస్ రాగానే ఎక్కేసానమాట. నాకు పళని నుంచి మదురైకి 90 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది టీఎన్ఆర్టీసీ బస్ అనమాట. ఇక నేను ఈవినింగ్ 5 కల్లా నా సిటీ అయిన మదురై చేరుకున్నాను. ఇక్కడితో నా యాత్ర కంప్లీట్ అయింది. ఈ పళని యాత్రకు సంబంధించి ఎంత బడ్జెట్ అయిందో నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ యాత్ర కోసం మదురైలో స్టే చేస్తున్నానని చెప్పాను కదా. ఎర్లీ మార్నింగ్ నేను మదురై నుంచి ఆరపాలెం బస్ స్టాండ్ రావడానికి నాకు ర్యాపిడో 60 రూపీస్ ఛార్జ్ చేశాడు. అక్కడి నుంచి పళనికి నేను బస్సు ఎక్కాను అనమాట. మదురై నుంచి పళనికి బస్ టికెట్ వచ్చేసి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. పళని బస్ స్టాండ్ నుంచి చెప్పాను కదా, టెంపుల్ చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నేను నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోయాను. టెంపుల్ పైకి వెళ్ళిన తర్వాత మెట్ల దారి మార్గంగా వెళ్ళిపోయాను. పళని నేను ఇప్పటికి 3 టైమ్స్ వెళ్ళినా కూడా నేను మెట్ల దారి మార్గంగానే వెళ్తాను. నాకు అదొక ఫీల్ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు కూడా పించు ట్రైన్ ఎక్కలేదు. ఇక దేనికి కూడా నేను ఛార్జ్ వేస్ట్ చేయను అనమాట. మెట్ల దారి గుండానని ఈసారి కూడా అట్లానే మెట్ల మీదుగా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. పైకి వెళ్ళిన తర్వాత దర్శనం టికెట్ వచ్చేసి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. 100 రూపాయలు దర్శనం టికెట్ తీసుకున్నాను. ఎందుకంటే 10 రూపాయలు దర్శనం టికెట్ తీసుకుంటే మీరు చాలా రష్ ఫీల్ అవుతారు. దానికంటే కూడా 100 రూపాయలది కొంచెం బెటర్గా మనకి ఫీల్ ఉంటుంది కాబట్టి నేను దానికి వెళ్ళిపోయాను. ఇక అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ నేను పళని బస్ స్టాండ్కి వచ్చాను. పళని బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత సేమ్ పళని నుంచి మదురైకి నాకు 100 రూపాయలు బస్ ఛార్జ్ అయిందనమాట. ఇక మదురై నుంచి ఆరపాలెం వెళ్ళడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 60 రూపీస్ ర్యాపిడో బుక్ చేసుకుని నేను వచ్చేసాను. మదురై నుంచి నాకు సింపుల్గా బస్ ఛార్జెస్ వచ్చేసి 200 రూపీస్ అయింది. దర్శనం టికెట్ వచ్చి 100 రూపాయలు అయింది. ర్యాపిడోకి వచ్చేసి 120 రూపాయలు అయింది. మొత్తం ఓవరాల్గా నాకు 320 రూపాయల ఛార్జ్లు మదురై నుంచి పళని అయిపోయింది అనమాట. భోజనం కూడా చెప్పాను కదా, నేను పళని టెంపుల్ పైనే మనకి నిత్యాన్నదానం జరుగుతుంది. భోజనం చాలా బాగుంటుంది. తిరుపతి తర్వాత నాకు బాగా అనిపించిన భోజనం పళని దేవస్థానంలోనే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను మీ సోలో సంచారి సాయి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయిని. ఈరోజు మనం ఆరుపడే విడి యాత్రలోని 4వ దేవాలయం అయిన స్వామిమలై దేవాలయం గురించి తెలుసుకుందాం. స్వామిమలై దేవాలయం ఎక్కడుంది, దానికి ఎలా చేరుకోవాలి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను మీకు ఈ ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మదురై నుంచి కుంభకోణంకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఇది నైట్ 12 గంటలకు ఎక్కితే పొద్దున్న 6 గంటలకల్లా కుంభకోణం చేరుకుంది. ఇక కుంభకోణం రైల్వే స్టేషన్ నుంచి నేను బస్ స్టాండ్కి చేరుకున్నాను. ఇక్కడ మనకి బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఇంకొక సిటీ బస్ స్టాండ్ లాంటి ఒక బస్ స్టాండ్ ఉంటుందన్నమాట. అదే ఈ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లోకి వెళ్ళి నేను స్వామిమలై బస్సు ఎక్కాను. నాకు కుంభకోణం నుంచి స్వామిమలైకి 10 రూపాయలు బస్ టికెట్ ఛార్జ్ చేశారు. స్వామిమలై చేరిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి ఈ హోటల్ ఎంచుకున్నాను. ఇక్కడ జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ హోటల్ చాలా నీట్గా ఉంది. మనకి డ్రెస్ చేంజింగ్ ఒక రూమ్ కూడా ఇచ్చారు. నేను తీసుకున్న రూము టెంపుల్‌కి దగ్గరలోనే తీసుకున్నాననమాట. అక్కడ నేను ఫ్రెష్ అయిపోయి వెంటనే టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాను. మనం బస్ దిగే ప్లేసు, టెంపుల్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. ఆరుపడే విడి యాత్రలో భాగంగా మనం కుంభకోణం దగ్గర ఉన్న స్వామిమలై ఆలయంకి అయితే వచ్చేసాము. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
ఒకసారి మురుగన్ స్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని చూసి ఒక ప్రశ్న అడిగాడు. ఓం అనే ప్రణవ మంత్రానికి అర్థమేమిటి అని. బ్రహ్మదేవుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు మురుగన్ స్వామి ప్రణవ మంత్ర అర్థం తెలియకుండా నువ్వు సృష్టి కార్యాన్ని ఎలా నిర్వహిస్తావు అని అడిగి బ్రహ్మదేవుని బంధించాడని పురాణం చెప్తోంది. దాంతో సృష్టి కార్యం ఆగిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు స్వామిమలైకి వచ్చి తన కుమారుడైన మురుగన్ స్వామిని అడిగాడు. సరే అయితే ఆ ప్రణవ మంత్రం యొక్క రహస్యం ఏంటో నువ్వు నాకు చెప్పు అని. అప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక దివ్య సంఘటన జరిగింది. తండ్రైన పరమశివుడు శిష్యుడిలా కింద నిలబడ్డాడు. కుమారుడైన మురుగన్ స్వామి గురువుగా ఉన్నత స్థానంలో కూర్చొని ఓం అనే ప్రణవ మంత్రాన్ని యొక్క పరమ రహస్యాన్ని శివుడికే ఉపదేశించాడు. అలా తన తండ్రికే గురువుగా మారిన మురుగన్ స్వామి స్వామినాథన్ స్వామి అనే పేరుతో ఇక్కడ ప్రసిద్ధి పొందాడు. స్వామిమలై టెంపుల్లోని స్వామినాథన్ దర్శనం చాలా బాగా జరిగింది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతే పర్లేదు, బాగానే ఉంది. కానీ కొంచెం రష్ ఉన్నప్పుడు మాత్రం ₹100 దర్శనానికి రండి. మీరు మీ స్నేహితులతో కలిసి ఆరిపడే వీడి యాత్ర చేసి సుబ్రహ్మణ్య స్వామి పాత్రలు అవ్వండి. టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మళ్ళీ తిరిగి కుంభకోణం చేరుకోవడానికి ఇట్లా బస్సు ఉంటుందన్నమాట. నేనైతే నడుచుకుంటూ వచ్చేసి టెంపుల్ దగ్గర నుంచి ఈ బస్సు ఎక్కాను. మళ్ళీ తిరిగి నాకు కుంభకోణం చేరుకోవడానికి ఈ బస్సులో ₹10 టికెట్ ఛార్జ్ చేశారు. అదే బస్సు ఎక్కి నేను కుంభకోణం చేరుకున్నాను. ఇక నేను బస్సులో చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి మదురైలో ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యాను. నేను ఈ ట్రైన్కి జనరల్ టికెట్ తీసుకున్నాను. నాకు ఈ టికెట్ వచ్చేసి ₹115 ఛార్జ్ చేశారు. సాయంత్రం 4:30కి నేను కుంభకోణం నుంచి మదురై చేరుకున్నాను. ఇక్కడితో స్వామిమలై టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక నేను నా రూమ్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. ఇది ఆరుపడే విడి యాత్రలోని 4వ దేవాలయమైన స్వామిమలై దేవాలయం చరిత్ర. అయితే మీరు సోలోగా వచ్చి ఆరుపడే విడి యాత్ర అతి తక్కువ రోజుల్లో చేయాలనుకుంటే స్వామిమలై కుంభకోణం వచ్చి ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు తొందరగా అయిపోతుంది. లేదు నేను కుంభకోణంలోని టెంపుల్స్ కూడా దర్శించాలి అనుకుంటే మీరు మార్నింగ్ వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని కుంభకోణంలో ఫ్రెష్ చేసి స్వామిమలై వెళ్ళి రావచ్చు. ఆరిపడే విడి యాత్ర చేయాలంటే సింపుల్గా తొందరగా చేసుకోవాలంటే కుంభకోణం స్కిప్ చేయండి. లేదు కుంభకోణం, చిదంబరం ఇవి కూడా నేను చేసుకోవాలి, దాంతోపాటే ఆరుపడే విడి యాత్రలో భాగంగానే నేను ఈ టెంపుల్స్ కూడా కవర్ చేస్తాను అనుకుంటే అప్పుడు మీరు స్టేయింగ్ కుంభకోణం పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయిని. ఈరోజు మనం ఆరుపడే వీడి యాత్రలోని 5వ దేవాలయమైన పళముదిరి చోలై టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ పళముదిరి చోలై టెంపుల్ మదురైలో నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు అలగర్ కోవిల్ చెప్పాను కదా, మదురై నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుందని. ఆ అలగర్ కోవిల్ అండ్ కరుపస్వామి టెంపుల్ కింద ఉంటుంది. ఈ పళముదిరి చోలై టెంపుల్ అనేది పైన ఉంటుంది. మీకు మళ్ళీ ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నా. ఈ పళముదిరి చోలై స్థల పురాణం ఏంటి, ఈ గుడి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మదురై నుంచి అలగర్ కోయిల్‌కి వెహికల్ మాట్లాడుకొని వచ్చాను. అది మీకు లాస్ట్ మదురై వీడియోలో కూడా చెప్పాను కదా! సో, అలా వచ్చాను ఇక్కడికి. ఫ్రెండ్స్, ఆరుపడే విడి యాత్రలో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమైన పదమూలచ్చోల టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం మురుగన్‌కి ఒక అవ్వయార్ అనే అవ్వతో ముడిపడి ఉంటుంది. అయితే అవ్వయార్‌కి కొంచెం గర్వం ఉండేది. తను కవయిత్రి అని. ఒకరోజు అవ్వయార్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా మురుగన్ స్వామి ఒక బాలుడు రూపంలో వచ్చి, "అవ్వ చల్లని పళ్ళు కావాలా? వేడి పళ్ళు కావాలా?" అని అడుగుతాడు. అప్పుడు అవ్వ "చల్లని పళ్ళు కావాలి నాయనా" అంటుంది. చెట్టు ఊపి పళ్ళని కింద పడేస్తాడు మురుగన్ స్వామి. వెంటనే ఆ పళ్ళను తీసుకొని వాటిని దుమ్ము పోవడానికి నోటితో ఊదగా, "చల్లని పళ్ళైతే నువ్వెందుకు నోటితో ఊదుతున్నావని?" మురుగన్ నవ్వుతూ అడుగుతాడు. ఆ ఒక్క ప్రశ్నతో అవ్వ ఆయన సాధారణ బాలుడు కాదని, మురుగన్ అని గ్రహించి జ్ఞానం కంటే వినయం గొప్పదని మురుగన్ స్వామి అవ్వకి బోధించాడని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. అయితే అదే విధంగా ఇక్కడ ఈ దేవాలయం దగ్గర నుపూర గంగా అనే ఒక పవిత్ర తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలోని నీళ్ళని చల్లుకున్నా, స్నానం చేసినా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అదే విధంగా ఆ వాటర్‌ని ఇక్కడ భక్తులందరూ విడిగా ఒక బాటిల్స్‌లో, ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న బాటిల్స్, డబ్బాలు. ఈ డబ్బాల్లో ఆ వాటర్‌ని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి జల్లుకుంటే మంచిదని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ రాక్కాయ్ అమ్మన్ ఆలయం కూడా ఉంటుంది.
మనం కొండపైకి వచ్చినాక ఈ బస్ స్టాండ్ కనబడుతుంది కదా! కొండపైకి వెళ్ళటానికి, రావడానికి అదిగో అక్కడ కనబడుతుంది గదా! ఆ బస్‌లో మనం వెళ్ళొచ్చు, రావచ్చు. ఆ బస్ టికెట్ వచ్చేసి రూ. 10 చార్జ్ చేస్తారనమాట. వీడి యాత్రలో ఒక గుడైన పలమల చోల టెంపుల్ దర్శనం ఇప్పుడే జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ దర్శనానికి ఎక్కువ టైం అయితే అవ్వట్లేదు. ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. ఇక్కడితో మదురై దగ్గరలో ఉన్న ఆరుపడై గుడి యాత్ర టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడితో పలమదురి చోలై టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఆరుపడై వీడి యాత్ర కోసం నేను మదురై కేంద్రంగా తీసుకున్నాను కాబట్టి ఐదవ టెంపుల్‌గా నేను పలమదురి చోలై దర్శనం చేసుకొని, ఆరో టెంపుల్‌గా తిరుత్తని వెళ్తున్నాననమాట. కానీ పురాణాల ప్రకారం అయితే ఐదవ దేవాలయం తిరుత్తని, ఆరవ దేవాలయం వచ్చి పలమదురి చోలై. నాకు దర్శనానికి ప్లస్ నా ట్రావెలింగ్‌కి కంఫర్ట్‌గా ఉంటుందని నేను మదురై కేంద్రంగా పెట్టుకొని, ఇక్కడ 5 టెంపుల్స్ కవర్ చేసి, ఆరో టెంపుల్‌కి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాలని చెప్పి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాననమాట. నాకు శాస్త్రం ప్రకారం నేను ఇలానే వెళ్ళాలనుకుంటే మాత్రం ఐదో టెంపుల్ తిరుత్తని, ఆరో టెంపుల్ వచ్చేసి పలమదురి చోలై. లేదు నేను ఎలా అయినా దర్శనం చేసుకోవచ్చు. కానీ మీకు సెంటిమెంట్ ప్రకారం నేను 6 విడివిడిగా చేసుకోవాలనుకుంటేనేమో అలా చేసుకోండి. లేదు నేను 6 టెంపుల్స్ ఎలా దర్శనం చేసుకున్నా పర్లేదనుకుంటే మాత్రం మదురై కేంద్రంగా తీసుకొని 5 టెంపుల్స్ మదురైలో ఉండి కంప్లీట్ చేసుకొని మదురై నుంచి తిరుత్తని వెళ్ళండి. అది మీకు బెటర్‌గా ఉంటుంది. బడ్జెట్‌లో ఉంటుంది. ప్లస్ టెంపుల్స్ అన్ని కవర్ చేశాననే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. నేను మీ సోలో సంచారి సాయిని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయి. ఈరోజు మనం ఆరుపడే వీడి యాత్రలోని చివరి దేవాలయమైన తిరుత్తని దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా తిరుత్తని ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరియు తిరుత్తని స్థల పురాణం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా నేను మొదలుపెట్టిన ఈ ఆరుపడే వీడి యాత్ర మదురై కేంద్రంగా చేసుకొని లాస్ట్ 5 టెంపుల్స్ నేను మదురై నుంచి కవర్ చేశాను. మొదటి టెంపుల్ అయిన తిరుపరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, పడమదిలి చోలై 5 టెంపుల్స్ నేను మదురై కేంద్రంగా పెట్టుకొని చేశాను. ఎందుకంటే నాకు మదురై అక్కడ ఒక మెయిన్ సిటీగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్స్‌కి అంతా బాగుంటుందని చెప్పి నేను మదురైలో ఉండి 5 టెంపుల్స్ కవర్ చేశాను. అదేవిధంగా మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ కూడా కవర్ చేశాననమాట. అవి మొత్తం 5 కవర్ అయిన తర్వాత నేను మదురై నుంచి చెన్నై వచ్చాననమాట. చెన్నై నుంచి తిరుత్తని 90 కిలోమీటర్స్ ఉంటుందనమాట. నేను చెన్నై నుంచి తిరుత్తని వచ్చి తిరుత్తని దర్శనం చేసుకోవాలి అనే ప్లాన్‌తో నేను మదురైలో అక్కడ స్టే చేసి 5 టెంపుల్స్ కవర్ చేసి నెక్స్ట్ చెన్నై వచ్చాను. చెన్నై నుంచి తిరుత్తని చేశాననమాట. ఈ వీడియో గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను నా మదురై యాత్రను కంప్లీట్ చేసుకొని, మదురై నుంచి చెన్నై వచ్చి, చెన్నై నుంచి తిరుత్తనికి ట్రైన్‌లో వచ్చాననమాట. ట్రైన్‌లో తిరుత్తని వచ్చేసిన తర్వాత దిగిన వెంటనే నాకు తిరుత్తనికి డైరెక్ట్ టెంపుల్ బస్ అయితే దొరికింది. ఆ టెంపుల్ బస్ మనకి ఉచితంగా ఉంటుందన్నమాట. ఈ ఫ్రీ బస్ అనేది రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ కొండ మీదకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. దీనికి ఏమాత్రం ఛార్జ్ లేదు. ఇది ఉచితం అన్నమాట. బస్ అయితే కొండ మీదకి వచ్చేసిందనమాట. కొండ మీదకి వచ్చిన తర్వాత మనల్ని ఇక్కడ బస్ దింపుతారు. ఈ ఎదురుగా కనబడేదే టెంపుల్ వే అనమాట. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లెఫ్ట్‌లో మన చెప్పులు విడిచేసి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే మెయిన్ టెంపుల్. అదేవిధంగా ఇక్కడ కొంచెం ముందుకొస్తే లెఫ్ట్‌లో అన్నదానం ఉంటుంది. ఇక్కడ మనం ఉదయం పూటొచ్చినా, సాయంత్రం పూటొచ్చినా అన్నదానం దొరుకుతుంది. నేను వెళ్ళిన రోజు టెంపుల్ కొంచెం ఫ్రీగానే ఉంది. ఇక పెయిడ్ దర్శనం కాకుండా నేనైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్‌లోకెళ్ళిపోయాను. నా దర్శనం కంప్లీట్ అయ్యేలోపు ఈ ఆలయ స్థల పురాణం ఏంటో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటంటే, మనం తిరుచెందూరులో సూరపద్ముడు అనే రాక్షసుడి గురించి చెప్పుకున్నాం గదా! ఆ రాక్షసుడిని అంతం చేశాక, ఆ యుద్ధం వల్ల వచ్చిన కోపాన్ని, ఆవేశాన్ని శాంతింపజేసుకోవడానికి మురుగన్ స్వామి ఈ కొండపైకి వచ్చి శాంతి తపస్సు చేశాడని చెప్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని తనిగై లేదా తిరుత్తని అనే పేరు వచ్చిందని ఇక్కడ భక్తుల నమ్మకం. తమిళంలో తని అంటే శాంతించడం లేదా చల్లారడం అని అర్థం. అలాగే మరో చరిత్ర కథనం ప్రకారం మురుగన్ స్వామి వల్లి అమ్మవారిని వివాహం చేసుకున్నాక ఇక్కడే నివాసం ఉన్నాడని కూడా చెప్తారు.
శాంతి, ధైర్యం, విజయాలను ప్రసాదించే ఈ తిరుత్తని మురుగన్ ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన దివ్యక్షేత్రం. ఈ తిరుత్తని టెంపుల్‌కి మెట్ల మార్గం గూడా ఉంటుంది. ఈ మెట్లు మొత్తం 365 మెట్లుంటాయన్నమాట. మన జీవితంలో సంవత్సరానికి 365 రోజులు ఎలానో ఈ 365 మెట్లు అలా ఉంటాయి. ఈ 365 మెట్లెక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటే సంవత్సరంలో 365 రోజులు మనం మనశ్శాంతిగా ఉంటామని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. భక్తులందరూ వారి వారి మొక్కులను స్వామివారికి ఇలా పూజల రూపంలో చెల్లించుకుంటారన్నమాట. ఇక్కడ గోపురం పక్కన మనిషికి నరఘోష పోయేలా ఉప్పు మిరియాలతో దిష్టి తీస్తారనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నేను మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటా వచ్చి కింద తిరుత్తని బస్ స్టాండ్కి వచ్చాను. అక్కడి నుంచి బస్సులో తిరుపతి బయలుదేరాను. తిరుత్తని నుంచి తిరుపతికి నేను ఆర్టీసీ బస్సు ఎక్కాను అనమాట. ఆర్టీసీ బస్సులో నేను తిరుపతి వెళ్ళిపోయాను. తిరుపతి నుంచి తిరుపతికి నాకు 95 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన తిరుత్తని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో నా ఆరుపడే వీడి యాత్ర కూడా పూర్తయిందని నేను అనుకుంటున్నాను. అయితే నేను మీ అందరికీ ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నేను మదురై వెళ్ళి కంప్లీట్ చేసిన అన్ని టెంపుల్స్, ఆరుపడే వీడి యాత్ర ప్లస్ మధుర మీనాక్షి అమ్మన్ టెంపుల్, అలగర్ కోవిల్, అదేవిధంగా తిరుత్తని, ఈ మొత్తానికి కలిపి నాకు ఎంత బడ్జెట్ అయింది అనేది ఒక బడ్జెట్ బ్రేక్ డౌన్ అని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో నాకు ఈ ట్రిప్ మొత్తానికి ఎంత బడ్జెట్ అయింది, నేను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాను, దర్శనాలకు ఎంత ఖర్చు పెట్టాను, ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు పెట్టాను అనేది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నా కొన్ని ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నేను అలా సఫర్ అయ్యాను. నాకు రేట్లు తెలియకుండా నేను కొంచెం డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇంకొంచెం ఎక్కువైపోయి అలా అయిపోద్ది. కాబట్టి నేను ఎలా ఉన్నాను, నేను దేనికి ఎంత ఖర్చు పెట్టాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బడ్జెట్ బ్రేక్ డౌన్ అనే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో నేను వ్రాతపూర్వకంగా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ ఆరుపడై వీడి యాత్రకు సంబంధించి మొత్తం బడ్జెట్ వచ్చేసి నాకు 8,900 రూపాయలు పడింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయి. నా ఆరుపడై వీడి యాత్ర విజయవంతంగా ముగిసింది. అదేవిధంగా మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ ఆరుపడై వీడి యాత్రకి ఎంత బడ్జెట్ అయిందనేది నేను మీకు క్లియర్గా వ్రాతపూర్వకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా మదురైలో నేను స్టే చేసిన దగ్గర నుంచి ఆరుపడై వీడి యాత్ర సంబంధించిన టెంపుల్స్కి తిరిగిన బడ్జెట్ ఎంత అయిందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నా మదురై వీడియోలో విజయవాడ నుంచి మదురై వచ్చి మదురై నుంచి విజయవాడ వెళ్ళిన బడ్జెట్ నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మదురైలో నేను స్టే చేసి మిగిలిన టెంపుల్స్ మొత్తం కవర్ చేయడానికి నాకు ఎంత బడ్జెట్ అయిందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కానీ మనం ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు లేదా ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక బడ్జెట్ అనుకుని వెళ్తే అక్కడ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యి మన చేతిలో ఉన్న అమౌంట్ అయిపోవడం, లేకపోతే చూసి జాగ్రత్త ఖర్చు పెట్టుకోవడం లాంటివి చేస్తాం. ఈ బడ్జెట్ వీడియో అనేది ఎవరికైనా కనీసం ఒక్కరికైనా హెల్ప్ అయితే దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ అబ్బాయి చెప్పినట్టు తక్కువ బడ్జెట్లోనే వీడియో మొత్తం కంప్లీట్ చేశాడని చెప్పి మీరు అనుకుంటారు. అది నాకు కావాలి. ఈ ఆరుపడై వీడి యాత్రకు సంబంధించి మొత్తం బడ్జెట్ వచ్చేసి నాకు 8,900 రూపాయలు పడింది.
అది ఎలా, ఎక్కడ, ఎంత ఖర్చు అయింది అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. పడే వీడి యాత్రలో మొదటి దేవాలయం మీకు చెప్పాను కదా, తిరుపరకుండ్రం అని. మదురై నుంచి తిరుపరకుండ్రం వెళ్ళినందుకు నాకు కేవలం తర్వాత మదురై నుంచి తిరుచెందూరు వెళ్ళానని మీకు వీడియోలో చెప్పాను కదా. మదురై నుంచి తిరుచెందూరు వెళ్ళడానికి నాకైతే ఈ అమౌంట్ ఖర్చు అయింది. మదురై నుంచి తిరుచెందూరు వెళ్ళడానికి నాకు మొత్తం 1130 రూపాయలు అయింది. దానికి సంబంధించిన ఖర్చు మొత్తం ఇక్కడ డీటెయిల్గా రాశాను, ఒకసారి చెక్ చేయండి. మదురై నుంచి పళని వెళ్ళడానికి నాకైతే మొత్తం ఓవరాల్ మదురై నుంచి పళనికి 630 రూపాయలు ఛార్జ్ అయిందనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, ఒకసారి ఇది చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత మదురై నుంచి స్వామిమలై వెళ్ళాను అనమాట. స్వామిమలైకి సంబంధించిన బడ్జెట్ అనమాట ఇది. మదురై నుంచి స్వామిమలై వెళ్ళడానికి నాకు 715 రూపాయలు అయింది. ఈ వీడియోలో మీకు క్లియర్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి. తర్వాత మదురై నుంచి పడమటి చోలై వెళ్ళాను. పడమటి చోలైకి నాకైన ఖర్చు మొత్తం కేవలం 70 రూపాయలే. మదురై నుంచి చెప్పాను కదా, మీరు మదురైలో ఉంటే ఉదయం తిరుపరకుండ్రం, సాయంత్రం పడమటి చోలై దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మదురై ట్రిప్ మొత్తం కంప్లీట్ అయినాక, అంటే మదురైలో ఉన్న 5 టెంపుల్స్ నేను కంప్లీట్ చేసినాక మదురై నుంచి తిరుత్తని వెళ్ళాను అనమాట. మదురై నుంచి చెన్నై వెళ్ళాను అనమాట. ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ ప్లస్ బస్ డీటెయిల్స్ రెండు కలిపి ఇచ్చాను అనమాట. మీకు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మదురై నుంచి తిరుత్తని వెళ్ళేందుకు నాకు 1165 రూపాయలు ఛార్జ్ అయిందనమాట. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఒక్కొక్క టెంపుల్లో నాకు ఎంత ఖర్చు అయింది అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఒక్కసారి మళ్ళీ అన్నీ. మదురై నుంచి తిరుపరకుండ్రం, మదురై నుంచి తిరుచెందూరు, మదురై నుంచి పళని, మదురై నుంచి స్వామిమలై, మదురై నుంచి పడమటి చోలై, మదురై నుంచి తిరుత్తని. తర్వాత నాకు రూమ్ స్టేలు ఎన్ని పడ్డాయి. ఆ తర్వాత విజయవాడ, మదురై, అలగర్ కోయిలు, కరపస్వామి టెంపుల్, ఇవి మొత్తం ఓవరాల్గా టోటల్ బడ్జెట్ అనమాట. ఇక్కడ రూమ్ స్టేస్లో నేను 3000 వేసాను కదా, ఈ 3000లో నాకు తిరుచెందూరులో అయింది 200 మాత్రమే. అది మీరు వచ్చే పర్సన్స్ని బట్టి, ఫ్యామిలీని బట్టి చూసి వేసుకున్నమాట. నేనేంటంటే సోలోగా వెళ్ళాను కాబట్టి అడ్జస్ట్ అయినందుకు నాకు ఇంత బడ్జెట్ అయిందనమాట. అడ్జస్ట్ అంటే అలా ఏం కాదు, కొన్ని చోట్ల నేను బస్సులో ట్రావెల్ చేశాను, కొన్ని చోట్ల నేను ట్రైన్లో ట్రావెల్ చేశాను, నాకు నచ్చిన ఫుడ్ తిన్నాను. నాకైనా ఖర్చు అయితే ఇది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఎలా రావాలి ఏంటనేది. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్లో నన్ను అడగండి. ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అనే దానికోసం ఇది చూపిస్తున్నాను అన్నమాట. నేను రాత్రి విజయవాడ నుంచి మదురై బయలుదేరిన తర్వాత డే 1 ఉదయం తిరుపరకుండ్రం, సాయంత్రం తిరుచెందూరు వెళ్ళి రాత్రి అక్కడే తిరుచెందూరులో స్టే చేశాను. డే 2 తిరుచెందూరు నుంచి మార్నింగ్ మదురై వచ్చాను అనమాట. మధ్యాహ్నం నుంచి పడమటి చోలై టెంపుల్కి వెళ్ళాను. పడమటి చోలై టెంపుల్కి వచ్చి ఈవినింగ్ రెస్ట్ చేసుకుని రాత్రి మళ్ళీ మదురై నుంచి కుంభకోణం ట్రావెల్ చేశాను. డే 3లో ఉదయం కుంభకోణంలో దిగి స్వామిమలై టెంపుల్కి వెళ్ళాను. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మదురై రిటర్న్ వచ్చేసాను. ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకుని డే 4లో ఎర్లీ మార్నింగ్ లేచి పళని బయలుదేరాను అనమాట. ఇక అదే రోజు రాత్రి చెన్నైకి నేను రిటర్న్ అయ్యాను. డే 5 వచ్చేసి చెన్నై వచ్చేసాను అనమాట. చెన్నై వచ్చి తిరుత్తని దర్శనం చేసుకొని సాయంత్రం వరకు టైం స్పెండ్ చేసి సాయంత్రం ట్రైన్లో విజయవాడ వెళ్ళిపోయాను. సో నాకు ఈ ట్రిప్ కంప్లీట్ చేయడానికి ఎగ్జాక్ట్గా 5 డేస్ పట్టిందనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి ఫ్రెండ్, నేను క్లియర్గా మీకు చెప్తాను. నేను ఈ బడ్జెట్తో ఆరుపడే వీడి యాత్ర కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. నేను సోలోగా వెళ్ళాను కాబట్టి నార్మల్ రూమ్సే తీసుకున్నాను, అడ్జస్ట్ అయ్యాను. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఏంటంటే షేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు కొంచెం బడ్జెట్ తగ్గచ్చు. లేదు మాకు లగ్జరీ కావాలనుకుంటే అది మీరు తీసుకునే స్టెప్ని బట్టి ఉంటుంది. అరౌండ్ ఏదైనా సరే ఒక 10,000 బిలో అయిపోతుంది ఈ ట్రిప్. మీకు ఈ వీడియోకి సంబంధించి లేదా ఈ ఆరుపడే యాత్రకు సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి. నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ నేను కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వీడియోస్ చేద్దామని ఒక ప్లాన్ అయితే వేసుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో ఆ ప్లాన్ అయితే సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు, అదేవిధంగా టూరిస్ట్ ప్లేస్లు ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను మీ సోలో సంచారి సాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.